ఓం నమ శివాయ. అందరికీ నమస్కారము. సో ఈ వీడియో ద్వారా మేము ఫేజ్ యోగా ప్లస్ రాజయోగా అని చెప్పేసి ఒక 2 కోర్సులు తీసుకొచ్చాం. ఒకటేమో ఉత్త ఫేజ్ యోగా, రెండవది ఫేజ్ యోగా ప్లస్ రాజయోగా. సో ఈ కోర్సు ద్వారా ఏంటంటే మనకి అందము, ఆరోగ్యము, యవ్వనం అంటే యూత్ఫుల్నెస్ ఇవన్నీ వస్తాయి. సో ఇదే ఛానల్ ద్వారా మేము భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పేసి భగవద్గీత, రామాయణ, మహాభారతాల్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా తీసుకురావాలని చెప్పాం. కానీ విద్యార్థులతో మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో ఇంకా ఎక్కడో స్టక్అప్ అయిపోవడము, దాని ప్రాక్టికల్ కి తేలేకపోవడం, అంటే ఆ సంపూర్ణ ఆరోగ్యము, ఆ అందము, ఆ యూత్ఫుల్నెస్ ఏదైతే రావాలనో అది రావటం లేదు. కానీ ఇవన్నీ నేనేంటంటే నా జీవితంలో ప్రయోగం చేసి చూశాను. సో ఈ చెప్పేదంతా మేము అసలు యూట్యూబ్ లో చెప్పేది, కానీ ఇప్పుడు మేము ఈ కోర్స్ ఏదైతే తెస్తున్నామో ఫేజ్ యోగా, తర్వాత ఫేజ్ యోగా ప్లస్ రాజయోగా, ఇక్కడి నుంచి అని కాకుండా నా జీవితంలో నేను ప్రయోగం చేసుకొని చూశాను. సో ఆరోగ్యం గాని, అందం గాని ఇవన్నీ నిజంగా చెప్పాలంటే చాలా సింపుల్. సో భగవద్గీత, రామాయణ, మహాభారతాలు అంతా ఏదో టఫ్ అని చెప్పి అది మనకు అర్థం కాదు, అది మన సంబంధించిన విషయం, మనకి ఇంకెప్పటికీ అర్థం కాదు అనుకున్నది కూడా అర్థం చేసుకుని ఎంతో సులువుగా మీ ముందుకు తీసుకొచ్చాం. అదే విధంగా ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యం అన్నది అసంభవం అన్న పరిస్థితికి వచ్చేసారు అందరు. అంటే మనిషి అన్న తర్వాత ఇంక ఇలాగే బతికేయాలి, బతుకున్నంత కాలం ఇలాగే ఉండాలి అన్న పరిస్థితికి వచ్చారు. కానీ నిజంగా చెప్పాలంటే చాలా సులువు ఆరోగ్యంగా ఉండడం. తర్వాత అందం విషయానికి వచ్చేసరికి అందం గాని, ఆరోగ్యం గాని, ఈ యవ్వనం గాని ఇవేంటంటే యాక్చువల్ గా భగవంతుని సృష్టిలో వృద్ధాప్యం అన్నది లేదు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఆ వయసు అయిపోయాక ఇవన్నీ వస్తాయి లేదు అన్నది. సో ఈ వయస్సు అన్నది యాక్చువల్ గా రోజులు గడుస్తున్న కొద్దీ శరీరానికి మనం వేసుకుంటున్న నంబర్ ఇది అంతే. కానీ భగవంతుని సృష్టిలో యాక్చువల్ గా వృద్ధాప్యమే లేదు. ఆ విషయం మీకు జరాసంధుడి విషయంలో అక్కడ చెప్పాను. సో సృష్టి ఎలా ఉందంటే బాల్యము, యవ్వనము, కౌమారము, వానప్రస్థము అన్నారు, కానీ వృద్ధాప్యం అనలేదు. సో ఆ వానప్రస్థ స్థితిలో ఈ బాల్యము, యవ్వనము, కౌమార దశలో ఏదైతే జీవితాన్ని గడిపి, గృహస్థుని గడిపి అనుభవం అన్నది వస్తుందో అది వానప్రస్థ జీవితంలో ఆ అనుభవాన్ని కుటుంబం కోసం, సమాజం కోసం ఉపయోగించాలి. ఆ తర్వాత ఎంతో వయసు అయిపోయినాక, అంటే ఆ రోజుల్లో దీర్ఘాయుష్యు ఉండేది. ఇప్పట్లాగా అల్పాయుష్యు, చిన్నతనంలో వెళ్ళిపోవడం అన్నది ఉండేది కాదు. సో ఒక సర్టన్ వయసు అయిపోయిన తర్వాత అప్పుడు శరీరం వదిలేవాడు. సో బతికున్నంత కాలము వాళ్ళు వయసులోనే ఉండేవాళ్ళు, వృద్ధాప్యం వచ్చేది కాదు. ఇప్పుడు ఎందుకు వృద్ధాప్యం వస్తుందంటే ద్వంద్వ వైఖరి వల్ల వస్తుంది. అది ఎలా సరిదిద్దుకోవాలో ఏంటా అని చెప్పి యాక్చువల్గా ఛానల్లో చెప్పేశాం. కానీ ఇప్పుడు అందరికీ నేర్పించడానికి వ్యక్తిగతంగా ఎవరెవరు ఎక్కడ దాన్ని స్టక్అప్ అయిపోతున్నారో, ఎక్కడ ద్వంద్వ వైఖరి వస్తుందో ఇవన్నీ వ్యక్తిగత శ్రద్ధ ఇచ్చి చూపించడం కోసం అని చెప్పేసి ఈ కోర్సు స్టార్ట్ చేశాము. సో ఫేజ్ యోగా ప్లస్ రాజయోగా దీనివల్ల ఏంటంటే శారీరకంగా, అంటే బయట వాతావరణం యొక్క ప్రభావం మన మీద పడుతోంది. అసలు ఆత్మాన్న స్థితిలో ఉంటే అన్ని సెట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో బయట వాతావరణం యొక్క ప్రభావము, పరిస్థితుల ప్రభావం పడడం వల్ల, ఇప్పుడు బ్యాంక్ లో ఉద్యోగం చేశాను, ఆ టెన్షన్స్ వల్ల ఏమవుతుందంటే అంత ఫేజ్ లో ఇదైపోతుంది. సో ఆత్మాన్న స్థితిలో దాన్ని సరి చేస్తున్నాం. చేసినా కానీ ఏమవుతుందంటే ఒక్కోసారి బయట వాతావరణం యొక్క ప్రభావం పడుతోంది కాబట్టి బయట నుంచి కూడా సరిదిద్దాల్సి వస్తుంది. అంటే ఇక్కడ దేహానికి, ఆత్మకి రెండుటికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఈ కోర్సు తీసుకొచ్చాము. దీనివల్ల లాభాలు ఏంటంటే ముఖ్యంగా ఫిజికల్ బెనిఫిట్. ఫస్ట్ ఎవరైనా చూస్తే అపియరెన్స్. ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు దాటినా గానీ చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా అసలు 50 దాటింది అనరు. దీనికి కారణం ఏంటి అని అంటే ముందుగా ఈ రాజయోగం ఏదైతుందో లోపల సరిదిద్దడము, స్థితిని శక్తిశాలిగా చేయడం, ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ గా చేసి చూసాం. ఆ తర్వాత ఫేజ్ యోగా. దీనివల్ల ఏమైందంటే బాహ్యమైన రూపంలో కూడా మీకు ఆ ముసలితనం అన్నది కనిపించదు, ఆ వృద్ధాప్యం అన్నది కనిపించదు. సో కాబట్టి ముందుగా ఫిజికల్ అపియరెన్స్ లో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, లోపల మానసిక స్థితి పెరుగుతుంది. ఆ తర్వాత ఏవైతే మజిల్స్ ఉంటాయో ఇవన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. సో ప్రతి నర్వ్ ఏంటంటే మన బ్రెయిన్ నుంచి బాడీ అంతా కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు మేము నేర్పించేది ఫేజ్, నెక్, అప్పర్ పార్ట్ వరకు నేర్పిస్తాం. సో అది చేసినప్పుడు బ్రెయిన్ నుంచి కనెక్ట్ అయిన నర్వ్స్ అన్ని బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి ఫేజ్ యోగా చేసినప్పుడు
మనకు ఆ స్ట్రెస్ వల్ల వచ్చి ఆ తలకాయ నొప్పులు కావచ్చు, తర్వాత కళ్ళు ఇప్పుడు ఈ మధ్య అందరికీ టీవీలు కానీ, ఒకప్పుడు టీవీలు చూసి కళ్ళు పోయేవానికి, ఇప్పుడు టీవీ కాదు కంప్యూటర్, తర్వాత మొబైల్, ఇవన్నీ చూసి కళ్ళు స్ట్రెయిన్ అయిపోయినాయి అందరు. అవి తర్వాత మెడ నొప్పి, ఇప్పుడు ఈ రోజుల్లో ఏమంటారు దాని స్పాండిలైటిస్, అవి ఇవన్నీ ఏంటంటే బ్యాంక్ లో ఉద్యోగం చేసి నాకు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ సింపుల్ గా సరిదిద్దొచ్చా అంటే సరిదిద్దొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆరోగ్యం అన్నది వస్తుంది. ఆ తర్వాత ఊరికి టాబ్లెట్లు వేసుకుంటూ కూర్చోవలసిన అవసరం కూడా మనకు ఉండదు. సో దీనికి సంబంధించి నేను కొన్ని స్లైడ్స్ చూపిస్తాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు అందరూ స్క్రీన్ వైపు చూస్తే ఒకప్పుడు క్రితం సంవత్సరం ఫోటోలో ఉండేది. సో ఇప్పుడు ఈ రాజయోగా అన్నది ఎప్పటి నుంచో చేస్తున్నాం. దాంతో పాటు ఫేస్ యోగా కూడా చేస్తే ఇప్పుడు వచ్చిన మార్పు ఇది. సో మార్పు రాకపోవడం అంటూ ఉండదు. సో అందుకోసం మీ కోర్సెస్ చేసినప్పుడు నేను మీకు వ్యక్తిగతంగా గైడెన్స్ ఇస్తాను. ఒక్కొక్కరి పట్ల వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకుంటాము. ఆ తర్వాత సపోర్ట్ టీం కూడా ఉంటుంది మీకు. సో ఇది పోయిన సంవత్సరం ఫోటో, ఇది ఇప్పుడు ప్రస్తుతం. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన ఆరోగ్యాన్ని చెడగొట్టినది కూడా ఈ రోజు ఈ కొంత జాగ్రత్తలు ఎందుకంటే లోపల బయట రెండు రకాలుగా చేయాల్సి వస్తుంది. చేస్తే ఇంత మార్పు వస్తుంది. సో నేను నేర్పించబోయే కోర్స్కి ఉదాహరణ ఎవరంటే నేనే ఇక్కడ. సో అదే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాము. ఆ తర్వాత ఇది సైడ్ పోస్చర్. మీకు రంగులో కూడా ఎంత మార్పు వచ్చింది చూడొచ్చు. ఎందుకంటే మీకు ఆ మజిల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మజిల్స్ స్ట్రెంగ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పోస్చర్ లో కూడా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెక్ పెయిన్. సో మీరు గమనించి చూస్తే పాత వీడియోస్ లో కూడా నెక్ కొంచెం పక్కకి ఇదే ఉంటుంది. ఎందుకంటే ఆ బ్యాంక్ లో ఉద్యోగం చేసి ఆ కంప్యూటర్ చూసి మజిల్స్ వీక్ అయిపోయి అసలు ఈ నెక్ పెయిన్ అయిపోయిన అన్న ఇవన్నీ ఒక మామూలు అన్నట్టు అయిపోయాయి. ఒకప్పుడు అయితే ఇదిగో ఈ టాబ్లెట్స్ ఉన్నాయి చూసారా, మీకు ఇంకా నేను ఇది స్క్రీన్ షేర్ చేయడం స్టాప్ చేసి, ఒకప్పుడు ఇలా కంపల్సరీగా టాబ్లెట్స్ ఉండే, లేదా జండు బామ్. ఎప్పుడు చూసినా ఇలా ఒక జండు బామ్. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకంతా ఈ జండు బామ్ కంపల్సరీ అయిపోయింది. అంటే ఈ రోజు ఆఫీసుల్లో ఉన్న టెన్షన్ కి ఏం చేస్తున్నారు, టెన్షన్ అన్న పదం కూడా ఈ రోజుల్లో ఎవరు వాడట్లేదు. టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ అంటున్నారు. అంటే ఒక టెన్షన్ స్టేజ్ నుంచి, స్ట్రెస్ స్టేజ్ నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. అంటే డిప్రెషన్ అంటే ఏంటి, ఇక్కడ సంతోషపడాల్సిన చోట కూడా బాధపడే పరిస్థితి అనమాట. అంటే ఇంకా పూర్తిగా మానసిక స్థితి అయిపోయింది. అంటే పదాలు విరివిగా వాడేస్తున్నారు. సో వీటికి ఏంటంటే రాజయోగ ద్వారా సరిదిద్దొచ్చు. ఇప్పుడు ఆ మెడ నొప్పి వచ్చిందంటే దాని నొప్పి ఇక్కడ మొహం మీద కనిపిస్తూ ఉంటది. సో ఆ నెక్ పని చేయనప్పుడు ఇంకా ఎలా ఉంటది అన్నది అందరికి అనుభవమే. సో ఆ రోజుల్లో ఏంటంటే ట్రీట్మెంట్లు తీసుకున్నా ఎప్పుడు స్టాక్ పెట్టుకునే వాళ్ళం అనమాట, ఇట్లా టాబ్లెట్స్. ఇది చూసారా, అసలు ఈ టాబ్లెట్స్ అసలు ఈ వాడడమే మానేస్తాం. ఎందుకంటే ఆ నొప్పే పోయింది. ఎందుకంటే బ్రెయిన్ నుంచి కనెక్ట్ అవుతున్న నర్వ్స్ అన్ని ఫేజ్ యోగా ద్వారా యాక్టివేట్ అవడం వల్ల ఇదిగో ఇలాంటివి స్టాక్లు పెట్టుకోవడము, ఇదిగో ఇలాంటి జండు బాములు పెట్టుకోవడము. అంటే ఒక మానసిక సమస్యను, ఉదాహరణకి ఆఫీస్ లో గాని ఇంట్లో గాని గొడవ అయిపోయిందంటే తలనొప్పులు వచ్చేస్తున్నాయి. ఆ వచ్చిన తలనొప్పిని టీలు, కాఫీలు, జండు బాములు, టాబ్లెట్ల ద్వారా సరిచేస్తున్నాం. కానీ అలా పరిస్థితులు వచ్చినప్పుడు అలా కదలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, అలా తలనొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్నది లోపల బయట ఈ ఫేజ్ యోగా, రాజయోగా ఈ రెండు చేశాము అని అంటే మనకి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అంటే రిజల్ట్ కనిపిస్తుంది. దీనివల్ల మనకు హాస్పిటల్ ఖర్చులు తగ్గిపోతాయి. హాస్పిటల్కి వెళ్ళే టైం తగ్గిపోతుంది. ఆ తర్వాత మన రూపం కూడా మనకు చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు ఇందాక చూపించినట్టు మార్పు వచ్చేస్తుంది. ఆ బ్యూటీ పార్లర్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అంత మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు అందం కోసం అని చెప్పి బ్యూటీ పార్లర్ కి ఎన్ని ఖర్చులు పెడుతున్నారో అందరికీ తెలుసు. సో అప్పుడు ఏమవుతుంది, బ్యూటీ పార్లర్ ఖర్చులు, ఆ తర్వాత మన హాస్పిటల్ ఖర్చులు రెండు మిగిలిపోతాయి. సో ఇది స్క్రీన్ లో వేసి చూపిస్తున్నాము. సో ఇలా రకంగా ఏమైందంటే మీకు ఆరోగ్యం బాగా అయిపోయిందంటే మనం హాస్పిటల్కి వెళ్ళి టెస్టుల దగ్గర నుంచి ఇంకా మెడ నొప్పులు అంటే ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటున్నాము. సో అవన్నీ మారిపోతాయి. సో ఆ తర్వాత మేడం మీరే చూస్తున్నారు కదా ఎంత తేడా వచ్చేసిందో ఇక్కడ. సో ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు చూడండి స్ట్రైట్ గానే పెట్టి మాట్లాడుతూ. సో అంత మార్పు వస్తుంది. తర్వాత ఈ మొబైల్స్, ఫోన్స్,
ఇవన్నీ చూసి చూసి మళ్ళీ ఈ ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అందరికి కళ్ళందరికి నొప్పులైపోయాయి. సో, నాకు అలాగే వచ్చేది. కానీ ఇక్కడ ఏం చేస్తాం వెళ్తే ఐ ఎక్సర్‌సైజెస్ చేయమని చెప్పి ఐబాల్ మూవ్‌మెంట్ చేయమంటుంటే, ఆ నొప్పికసలు చేసేదే కాదు. కానీ ఫేస్ యోగాలో ఏంటంటే కళ్ళ ఇన్ అండ్ అరౌండ్ ఏవైతే మజిల్స్ ఉంటాయో, ఆ మజిల్స్‌ని యాక్టివేట్ చేస్తూ పోతుంటే ఏమవుతుంటే, ఇప్పుడు మీకు చిత్రంలో చూపించినట్టు ఇంత మార్పొస్తది. లేకపోతే అసలు ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు లైట్‌లేసుకొనే ఉంటున్నాము. అసలు ఎండ చూడటం లేదు. సో, ఆ లోపలే ఉన్న జీవన విధానానికి ఏ రకమైన ఎక్సర్‌సైజులు చేస్తే మనకి రిజల్ట్ వస్తదా అని చెప్పేసి మొత్తం చెప్తున్నాను గదా! ఫేస్, నెక్, అప్పర్ పార్ట్ వరకు కవర్ చేస్తాను దీంట్లో. ఆ తర్వాత ఆ మజిల్స్ మళ్ళీ ఈరోజు ఏదో చేసేస్తే అక్కడికి అయిపోయిందని కాకుండా మనం టెన్షన్ పడడానికి కారణమైన కారణాలు నుంచి అంటే ఆ బయట ప్రభావం మన మీద పడకుండాలంటే రాజయోగ. సో, ఈ 2 కలిపి చేస్తే మీకు డెఫినెట్‌గా రిజల్ట్ వస్తుంది. లేకపోతే ఏమవుద్దంటే చేసేవి చేస్తూనే ఉంటాం. ఎక్కడుండాలో అక్కడుంటాం. ఆ తర్వాత మానసికంగా ఉన్న సమస్యలతోటి ఎప్పుడు చూసినా ఏంటంటే ఒక పెద్ద కొండ మన తలపైన ఉంటది. అంటే ఇంక కొండలు మోసుకుంటే పర్వతాలు లాంటి సమస్యలు అంటారు చూసారా? ఆ టైప్ ఉంటోంది. సో, ఎప్పుడైతే 2 కలిపి చేస్తామో, చేసినప్పుడు ఇంకా తల మీదున్న కొండలు, పర్వతాలన్నీ పోయి మహారాణుల్లాగా స్త్రీలైతే మహారాణిలాగా, పురుషులైతే మహారాజుల్లాగా కిరీటాలు పెట్టుకొని అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాం. ఇది ఎలా జరుగుతోంది అనంటే యాక్చువల్‌గా మజిల్స్ స్ట్రెంత్ అవుతున్నాయి. టెన్షన్ పోతోంది. ఆ తర్వాత లోపల నుంచి సరి చేసుకుంటూ పోతున్నాం. సో, నిజంగా ప్రోగ్రామ్ ఏ రకంగా అయితే మీకు భగవద్గీత, రామాయణ, మహాభారతాలు విన్న వాళ్ళంతా చాలా సులువుగా అర్థమైంది, అద్భుతంగా ఉందని చెప్పారో, ఇప్పుడు దాన్ని జీవితంలో ఫాలో అయితే సులువైన పద్ధతుల ద్వారా జీవితం అంతే అద్భుతంగా ఉంటుంది. సో, అది మీకందరికీ అందించాలన్న ఉద్దేశంతోనే ఈ కోర్స్ తీసుకొచ్చాము. సో, ఒకటేమో ఫేజ్ యోగా కోర్స్ జస్ట్ ఫేజ్ యోగా నేర్పిస్తాము. సో, దానివల్ల బాహ్యమైన రూపంలో మార్పొస్తుంది. సో, అది ఎట్లా ఉంటదంటే ఇప్పుడు మనం ఈ టాబ్లెట్‌లేసుకుంటే ఆ సమయానికి సిస్టమ్‌ని నిలబెడతదది. కానీ పూర్తిగా నయమైపోవడం అంటూ ఉండదు. సో, కాబట్టి ఫేజ్ యోగా కాకుండా ఫేజ్ యోగా ప్లస్ రాజయోగాలో చేరమని చెప్పి మా విజ్ఞప్తి. ఎందుకంటే లోపల నుంచి కూడా సరిదిద్దాల్సొస్తది. సో, ఫేజ్ యోగా ప్లస్ రాజయోగా అనేది 15,000 ఫీజు. లైఫ్ మెంబర్‌షిప్ ఇది. ఇది మీరేదో నెలకో, సంవత్సరానికో కట్టాల్సింది కాదు. ఒకసారి కట్టేస్తే మేమేంటంటే వెబ్‌సైట్‌కి మీకు యాక్సెస్ ఇస్తాం. క్లాసెస్ ప్రతి బుధవారము జస్ట్ ఫేస్ యోగా తీసుకున్న వాళ్ళకు బుధవారము రాత్రి 9 ఎందుకంటే ఆ టైంకి మనం ఎక్సర్‌సైజ్ చేసి ప్రశాంత్ కూర్చొని ఇంకా ఆ తర్వాత నిద్ర గూడా పడతది. అందుకే టైమింగ్ అప్పుడు పెట్టాము. ఆ టైంకి అందరూ ఫ్రీ గూడా అయిపోతారు. ఎంత ఆఫీస్‌లో ఉన్నా చేసినా ఇంకా టైం లేదు అనకుండా 9 నుంచి స్టార్ట్ చేసి మనం ఒక 45 మినిట్స్ వరకు అట్లా చేశామంటే ఇంక అక్కడికి డేని క్లోజ్ చేసేయొచ్చు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సో, ఆ రకంగా ఫేజ్ యోగా వాళ్ళకి బుధవారం ఉంటుంది. ఫేజ్ యోగా, రాజయోగా తీసుకున్న వాళ్ళకి బుధవారము, శనివారము 2 రోజులు క్లాస్ ఉంటుంది. సో, జస్ట్ ఫేజ్ యోగా యొక్క చార్జెస్ కోర్స్ ఫీ 5,000 లైఫ్ మెంబర్‌షిప్. స్క్రీన్ మీద గూడా వేసి చూపిస్తున్నాం మేము. ఫేజ్ యోగా ప్లస్ రాజయోగా ఏంటంటే 15,000 ఇది గూడా లైఫ్ మెంబర్‌షిప్. సో, మీరు బ్యూటీ పార్లర్‌ల మీద, హాస్పిటల్స్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? సో, దీనికెంత ఖర్చు పెడుతున్నారని కంపేర్ చేసుకుంటే మీకే అర్థమైపోతది. ఈరోజు మీరు టెస్టులకు గట్టే డబ్బులే 5,000, 20,000 దాకా ఎళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ జస్ట్ ఫేజ్ యోగా అంటే నేను చెప్పడం ఫేజ్ యోగా, రాజయోగా ఇప్పుడు నా మీద నాకు తెలిసిన వాళ్ళు, నా మీద నమ్మకం ఉన్న వీళ్ళంతా ఫేజ్ యోగా, రాజయోగా తీసుకున్నారు. ఎవరికైనా నమ్మకం లేదు మా మీద, సరే జాయిన్ అయ్యి చూద్దాం అనుకున్న వాళ్ళే ఫేజ్ యోగాలో చేరండి. చేరాక ఒకవేళ మీకు ఓకే అనిపిస్తే అప్పుడు మళ్ళీ రిమైనింగ్ 10,000 కట్టి ఫేజ్ యోగా ప్లస్ రాజయోగా కోర్స్‌కెళ్ళొచ్చు. కానీ నన్నడిగితే ఫస్ట్ నుంచే చేరడానికి. ఎందుకంటే ఇదేంటంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతది. ఫస్ట్ సారీ 3 మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతది. ఫస్ట్ బ్యాచ్ ఏమో ఇప్పుడు స్టార్ట్ చేసేది సెప్టెంబర్ 2కి స్టార్ట్ అవుతది. సో, కాబట్టి ఎలాగో బ్యూటీ పార్లర్‌కెళ్ళి అందం గురించి ట్రై చేశారు. ఏదో ఆ రోజుకొచ్చింది, మళ్ళీ మొదటికొచ్చింది, మళ్ళీ వచ్చే నెల ఎళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఫేజ్ యోగా చేస్తే ఏమైద్దంటే మీకు రిజల్ట్స్ పర్మనెంట్‌గుంటాయి. ఎందుకంటే మజిల్సే యాక్టివేట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి, ఇంక మీకు మీ అందం జూస్తే మీకెంతో సంతోషం అనిపిస్తది. లోపల నుంచి సంతోషం, బయట నుంచి సంతోషం. ఇంకా ఆ తర్వాత మీరు ఏ డ్రెస్ వేసుకున్న అందంగానే ఉంటది. ఎందుకంటే బయటికెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ ఏసుకోవాలి, ఏ చీర వేసుకుంటే అందంగుంటామా అని బట్టల్లో అందాన్ని వెతుకుతున్నాం.
ఇంకా అప్పుడు ఇంకా మీరు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా బట్టల్లో అందాన్ని వెతకాల్సిన అవసరం లేదు. మీరు చూడ్డానికి అందంగా ఉంటారు కాబట్టి ఏ బట్టలు వేసుకున్నా బాగానే ఉంటారు. సో ఏదైతే మనం టెన్షన్ పడతామో ఏం వేసుకోవాలి, ఏం చేయాలి, ఆ సెలక్షన్ ఒక పెద్ద అవన్నీ పోతాయి. మానసికంగా ఎంతో ప్రశ్న ఏది వేసుకున్నా బాగానే కనిపిస్తారు. ఇవన్నీ ట్రై చేయాల్సిన విషయం. ఇవన్నీ నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా. సో నా వీడియోస్ కూడా వినుంటారు కాబట్టి ఎవ్వరూ చెప్పని జ్ఞానాన్ని చెప్పాను. అదే విధంగా ఈ ఆరోగ్య శాస్త్రము, సౌందర్య శాస్త్రము, వీటి గురించి కూడా సింపుల్ గా చెప్తాను నేను. సో దీనివల్ల మీకు ఫిజికల్ రూపానికి సంబంధించిన బెనిఫిట్స్, మీ హాస్పిటల్ వెళ్ళే ఖర్చులు, బ్యూటీ పార్లర్ మినిమం ఫేషియల్ యోగా ఫేషియల్ చేయించుకున్న ఒక 2000 చేయించుకున్న 2000 రూపీస్ సంవత్సరానికి కలిపితే 24,000 అవుతుంది. మీరు ఆ ఫేషియల్ చేయించుకోవడం కూడా మానేయచ్చు. అంటే సంవత్సరానికి 24,000 మిగిలిపోయినట్టే మీకు 2,000 రూపాయలు ఫేషియల్ అనుకుంటే. కానీ ఇక్కడ మీకు వచ్చేది ఏంటి, 15,000కే వస్తుంది. లైఫ్ మెంబర్షిప్ వస్తుంది. సో ఇంకా మీకు మజిల్స్ యాక్టివేట్ అయ్యి ఆ ఫేస్ లో గ్లో అన్నది వచ్చేసిన తర్వాత చాలా తొందరగా వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ముట్టం కాబట్టి నిజంగా ఆ రకంగా చేస్తుంటే నాకెంత తేడా తెలుస్తుంది. చెప్పాను కదా వయసు 50 దాటినా కనిపించట్లేదు అని చెప్పి. సో ఆ రకంగా మార్పు వచ్చిన తర్వాత బ్యూటీ పార్లర్ ఖర్చులు, గంటలు గంటలు టైం హాస్పిటల్స్ లో పెట్టాల్సింది, ఆ డబ్బు ఖర్చులు, ఆ ఏం వినాల్సి వస్తుందో, ఎంత సఫరింగ్ అన్న భయం అన్ని పోతాయి. సో దానివల్ల ఏమైపోద్ది సమస్యలు అన్న పర్వతం దిగుతుంది. సో ఒకసారి మనం రాజయోగా చేసి ఆ మనసు స్థిరంగా ఉండి ధర్మం ప్రకారం వెళ్ళామంటే మీరు వద్దన్నా డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. సంబంధాలు నయమైపోతాయి. ఆరోగ్యం అన్నది ఉంటే ఇంకేమైనా చేయొచ్చు. అది లేకపోతే ఎన్నో విషయాలు అబ్బా మా వల్ల కాదని ఉండిపోతారు. సో ఇది ఏ వయసు వాళ్ళైనా చేరొచ్చు. మీరు ఆల్రెడీ ఆరోగ్యంగా ఉంటే అది ఎప్పటికీ ఉండాలి అంటే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో అన్ని వయసుల వాళ్ళు చేరొచ్చు. సో ఇదేదో మళ్ళీ అందము ఆరోగ్యం అంటే ఇప్పుడు మా వయసు అయిపోయిందిలే అని అనకండి. సో ఎప్పటికైనా కానీ మనం అలా యూత్ఫుల్ గా ఉండి మన ఆఖరి నిమిషం వరకు సంతోషంగా ఆరోగ్యంగా గడపాలంటే కొంత ప్రయత్నం అన్నది మన వైపు నుంచి ఉండాలి. సో చెయ్యడం కూడా చాలా సులువు. నేను చెప్పడం కూడా ఇంకా అంత సులువుగా చెప్తాను. మీకు చేస్తుంటే ఇంకా సంతోషం అనిపిస్తుంది. సో నేను ఎలా క్లాసెస్ తీస్తానని మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో వినేశారు కాబట్టి ఇంకా అంతకన్నా ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ, ఒక్కొక్కరి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరీ చేస్తాం. సో ఫస్ట్ బ్యాచ్ లో ఒక 30 మెంబర్స్ ని తీసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి అప్పుడు అందరికీ వ్యక్తిగత శ్రద్ధ చూపించవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాం, ఫేజ్ యోగా కోర్సు 5,000 రూపీస్, లైఫ్ మెంబర్షిప్ 5,000 రూపాయలు. లైఫ్ అంటే జీవితాంతం, ఇంకా మీరు మళ్ళీ మధ్యలో కట్టాల్సిన అవసరం లేదు. ఫేజ్ యోగా ప్లస్ రాజయోగా. సో ఇది 15,000, 15,000. ఇది కూడా లైఫ్ మెంబర్షిప్. ఇంకా మధ్యలో ఏమి కట్టాల్సిన అవసరం లేదు. ఇంకెప్పటికీ మనం కాంటాక్ట్ లో ఉంటాము. ఏ సమస్య వచ్చినా మాతోటి డిస్కస్ చేయొచ్చు. మీకు అన్ని రకాలుగా హెల్త్ విషయంలో మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాము, చేయిస్తూ ఉంటాము. సో అందరూ వచ్చి చేరతారని ఆశిస్తూ నమస్తే.